Hi friends, welcome back to my channel Janu Thoughts. టుడే టాపిక్ ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము, ఏం వర్క్ చేయట్లేదు, బోర్గా ఉంటుంది. ఇంట్లో మన వల్ల కూడా ఏదన్నా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అయితే బాగుండు అని అందరు ఆలోచిస్తుంటారు కదా. అలాంటి లేడీస్ కోసం నేను ఒక రెండు మంచి బిజినెస్ ఐడియాస్ షేర్ చేస్తాను అనమాట. అవి చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఐడియాస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం అనేది ఒక 5,000 కానీ 10,000 కానీ జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకొని మనము ఓన్గా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఆన్లైన్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకొని మన ఓన్ నేమ్తో బ్రాండ్గా ఆ జ్యువెలరీని సెల్ చేయొచ్చు. మంచి లాభాలు అనేవి వస్తాయి. మనమే ఎంత దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు అది 1000కి మనం పర్చేస్ చేసాము, 1200, 1300, 1500 అలా పెట్టుకొని మనమే దాన్ని సెల్ చేయొచ్చు. చాలా ట్రెండింగ్లో ఉంది ఈ జ్యువెలరీ, ఆన్లైన్లో జ్యువెలరీ సెల్లింగ్ అనేది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇలాంటి మ్యానుఫ్యాక్చర్స్ అనేది వాళ్ళు మన దగ్గరలో హైదరాబాద్లో చాలామంది ఉన్నారు జ్యువెలరీస్ మేకింగ్ వాళ్ళు. అక్కడి నుంచి మనము బల్క్లో జ్యువెలరీ అనేది ఆర్డర్స్ తీసుకొని మన దగ్గర నుంచి సెల్ చేయడం అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5,000 అలా ఇన్వెస్ట్ చేయగలము అన్న వాళ్ళు ఇలాంటిది ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ మేకింగ్ అనమాట. బీడ్స్ తోటి జ్యువెలరీ చేసి దానికి పెండెంట్స్, లాకెట్స్ అలాంటివి పేరప్ చేసి అమ్ముతున్నారు కదా. అవి చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉంది. వాటికి డిమాండ్ కూడా ఆన్లైన్లో చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎంత కాస్ట్ అన్నా కానీ ఇప్పుడు లేడీస్ దాన్ని బాగా లైక్ చేస్తున్నారు, బాగా తీసుకుంటున్నారు. అసలు శారీస్ మీదకి బీడ్స్ జ్యువెలరీ అసలు ఎలా వాడుతున్నారంటే అంత బాగా వాడుతున్నారు. ఒకసారి జ్యువెలరీ మేకింగ్ అనేది చూడండి. అది మీకు రాకపోతే ఆన్లైన్లో క్లాసెస్ అనేవి దొరుకుతున్నాయి, జ్యువెలరీ ఎలా మేక్ చేయాలి అనేసి. అవి ట్రై చేసి నేర్చుకొని జ్యువెలరీస్ మేకింగ్ మనం ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంది, మీకు కూడా తెలుసు అందరికీ. ఆ జ్యువెలరీస్ని మనమే ఓన్గా మేక్ చేసి సెల్ చేస్తే చాలా అంటే చాలా లాభాలు వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. మేము లేడీస్ కదా, ఇంట్లోనే ఉంటాము, ఏం చేస్తాము ఏం చేయలేము అనే వాళ్ళకి అలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి. ఫస్ట్ అలాంటి ఆలోచనని తీసేయండి మీ మైండ్లో నుంచి. ఫస్ట్ స్టెప్ వేయండి, అప్పుడే మనం ముందుకెళ్తాం. ఈ రెండు ఐడియాస్ మాత్రం ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. నా ఐడియాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, నన్ను పుషప్ చేయండి ప్లీజ్. నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి మీ హెల్ప్ చాలా అవసరము. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. దీంతో టాపిక్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్.